తెలుగుదేశం పార్టీ అంటే కూటమి ప్రభుత్వం చేసినటువంటి తప్పులు 1, 2, 3గా చెప్పుకుంటూ పోతే కొన్ని వేల సంఖ్యలో చెప్పుకోవచ్చు. అఫ్కోర్స్ వీటిని ఎప్పటికప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూనే ఉంది. ఇంకా ఇంకా కూటమి ప్రభుత్వం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా ఫుల్ యాక్టివ్ కావాల్సిన అవసరం కూడా ఉంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని తప్పులు చేశారంటే వాటి మీద అఫ్కోర్స్ వైసీపీ వాళ్ళు అయితే పోరాటాలు చేస్తున్నారు. ఆ పోరాటం అనేది ఇంకా చాలా ఎక్కువగా చేయాలి, ఇంకా డెప్త్గా వెళ్ళాలి. అఫ్కోర్స్ అన్నిటి మీద చేశారు, కానీ ఒక విషయంలో మాత్రం వైసీపీ వెనకబడిందనేసి తెలుస్తుంది. అదే భూ బకాసురులు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, అదేవిధంగా మంత్రులు, వాళ్ళ అనుచరులు, వాళ్ళ నాయకులు ఏ విధంగా భూ కబ్జాలు చేస్తున్నారో చిట్టా చెప్తే చాంతాడతో అవుతుంది. ఏ వైసీపీ నాయకుడిదో లేకపోతే ఇంకెవరిదో కబ్జా చేశారంటే ఓకే అనుకోవచ్చు. ఈవెన్ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండి తెలుగుదేశం పార్టీ నాయకుల భూములనే కబ్జా చేస్తున్నారు. అదేవిధంగా జనసేన పార్టీ నాయకుల భూములు కబ్జాలు చేస్తున్నారు. రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా భూ బకాసులు పుట్టుకొచ్చేసారు ఈ కూటమి ప్రభుత్వం. పోయిన ఎన్నికల ప్రచారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మీ భూముల్ని లాక్కుంటారని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, లోకేష్ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు కదా. అందుకే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకొచ్చిందని ఎన్నికల ప్రచారంలో కూటమి హోరెత్తించింది కదా, పాంప్లెట్లు వేశారు కదా, వాళ్ళు మీడియాలో బీభత్సంగా మాట్లాడించారు కదా. సో ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రధాన కారణం అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మనిషికి భూమి అంటే సెంటిమెంట్. అలాంటి భూమిని లేకుండా చేస్తారంటే ఎవరికైనా సరే భయం ఉంటుంది. ఎన్నికల సమయంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద కూటమి ప్రభుత్వ ప్రచారాన్ని తిప్పికొట్టడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైంది. ప్రజల్లో భూమి మీద అనురాగం అలాగే భయాన్ని కూటమి చక్కగా వాడుకునింది. ప్రజల సెంటిమెంట్ని బాగా వాడుకునింది. సో నిజానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చిందే కేంద్ర ప్రభుత్వం. ఆ యాక్ట్ చాలా గొప్పదని వేసి అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ గారు అద్భుతంగా మాట్లాడాడు. కానీ ఎన్నికల ప్రచారంలో మాత్రం పాస్ పుస్తకాల మీద జగన్ బొమ్మ వేసుకోవడాన్ని సాకుగా చూపుతూ, ఇదిగో వైసీపీకి ఓటు వేస్తే మళ్ళీ అధికారం ఇస్తే మీ భూముల్ని లాక్కుంటారు, అమ్మేస్తారు, అమ్మేసి ఆ భూములు అమ్మేసి ఆ డబ్బులు తీసుకొచ్చి పనిచేస్తారని చెప్పేసి పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేసింది కూటమి, తెలుగుదేశం పార్టీ నాయకులు, అదేవిధంగా జనసేన, బీజేపీ. ఈ ప్రచారంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కూడా భయపడిపోయారు. ఒక విధంగా చెప్పాలంటే వైసీపీకి ఓటు వేస్తే నిజంగానే భూములు లాక్కుంటారనే భయంతో కూటమి వైపు మొగ్గు చూపారని చెప్పేసి కొంతమంది చెప్తూ ఉంటారు. కూటమి అధికారంలోకి రాగానే కొంతకాలానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేశారు. ఆ యాక్ట్ పేరు తప్ప ప్రొసీజర్ మొత్తం కామన్. అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేసి పేరు పెట్టాడో ఆ పేరు మాత్రం రద్దు చేశారు. ఆ యాక్ట్ పేరు తప్ప యథావిధిగా రీసర్వే చేస్తూ కేంద్ర ప్రభుత్వం నుంచి 400 కోట్లకు పైగా ప్రోత్సాహాన్ని కూడా కూటమి ప్రభుత్వం పొందింది. చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏర్పడింది. ఎనీహౌ మొత్తానికి అది కూటమి ప్రభుత్వం మాటలో చెప్పాలంటే ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లేదు, పాస్ పుస్తకాల మీద పాలకుల బొమ్మలు లేవు, రెవెన్యూ అధికారులంతా కూడా పద్ధతిగా చేస్తారని చెప్పేసి అనుకున్నారు. అలాంటప్పుడు ఒకరి భూమిని మరొకరు ఆక్రమించడం, హక్కుదారులకు తెలియకుండా ఎవరైనా సరే రిజిస్ట్రేషన్ చేసుకోకూడదు, అంతే కదా. అలాంటి పరిస్థితి ఉందా ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో? అలాంటి పరిస్థితి ఉందా? మరి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లో ఉందా? అసలు ఏంది కథ? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏంది? ఒకసారి ఒక భూమి రీసర్వే అయిపోయిన తర్వాత ఆ భూమిలోకి ఎవరు కూడా అడుగు పెట్టలేదు. ఒకవేళ ఎవరైనా కబ్జా చేసినా అది ఇంకోలా పోయినా కానీ ప్రభుత్వమే కంపన్సేషన్ పే చేయాలి. ఈ కూటమి ప్రభుత్వం అలాంటిది ఏమైనా జరుగుతుందా? కబ్జాలు అవుతున్నాయి కానీ కంపన్సేషన్ ఎక్కడుంది? ఏపీలో పరిస్థితి చాలా దారుణంగా ఉందంటే విశాఖపట్నంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు గారు భూమిని మరొకరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారంట. కూటమి ప్రభుత్వంలో అత్యంత శక్తివంతమైనటువంటి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు స్థలానికే దిక్కులేదంటే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి అనేసి మనంతా కూడా ఒకసారి అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు చంద్రగిరి నియోజకవర్గంలోని అవిలాల పేరు ఒక వృద్ధ దంపతులకు చెందినటువంటి 100 కోట్ల భూమిని ఎమ్మెల్యే అనుచరులు కాజేశారనే ఆరోపణలు కూడా గట్టిగా వినబడుతున్నాయి. అక్రమార్కులకు రెవెన్యూ అధికారులు అండదండలు ఉన్నాయనే స్వయంగా బాధితులు ఆరోపణలు కూడా చేస్తున్నారు. అంటే ఈ పాలనలో చివరికి కూటమి నాయకులు, కార్యకర్తల భూములు, అదేవిధంగా
ఎన్ఆర్ఐల భూములు స్థలాలని ఏ విధంగా దోచుకుంటున్నారో, ఏ విధంగా కబ్జాలు చేస్తున్నారో ఇలాంటివి చాలా చెప్పుకోవచ్చు. ఆయన చిలకలూరిపేట మురళీ గారు కానీ వాళ్ళదైతే కాంప్లెక్స్నే కబ్జా చేశారు, 100 కోట్ల కాంప్లెక్స్. సో రాష్ట్రంలో నిత్యం భూబాధితులు పెరుగుతూ పోతున్నారు. రెవెన్యూ అధికారులకు వినిపించుకోవడమే తప్ప వాళ్ళ నుంచి ఎటువంటి స్పందన అయితే రాలేదు. ఎందుకంటే వాళ్ళంతా కూడా ఎమ్మెల్యేల కనుసన్నల్లో పనిచేస్తారు. రెవెన్యూ అధికారులు నిబంధనల మేరకు పనిచేయడం మానేసి కూటమి ఎమ్మెల్యేల ఆదేశాల మేరకు అనుగుణంగా వాళ్ళు డ్యూటీలు కూడా చేస్తున్నట్టుగా ఆరోపణలు గట్టిగానే వినబడుతున్నాయి. సో ఇటువంటి నేపథ్యంలో ఆస్తుల పరిరక్షణ చాలా కష్టమైపోయింది. అంతెందుకు, చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ సాయి కార్తిక్ సిటీ సెంటర్ యజమాని రావి మురళీ చౌదరి కుటుంబం ఇదే కారణంతో ఈ మధ్య కాలంలో రావి మురళీ చౌదరి సతీమణి తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వాళ్ళ గోడును వెలబోసుకోవడం జరిగింది. ఈ నెల 12వ తేదీన తిరుపతిలో కూటమి విజయోత్సవ సభకు సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారని తెలుసుకుని చంద్రగిరి నియోజకవర్గంలోని రంగంపేట సర్పంచ్ గోపాల్రెడ్డి భార్య మునిరాజమ్మ తన ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికాలో ఉంటూ ఆమె ఒక వీడియో కూడా విడుదల చేసింది. ఇదే చంద్రగిరి నియోజకవర్గంలోని రంగంపేటలోని 3.5 ఎకరాలను తిరుపతి తెలుగుదేశం పార్టీ నాయకుడు జేబీ శ్రీనివాస్తో తన మనసుతో ఆక్రమించారని ఆ మహిళ ఆరోపణ కూడా చేస్తుంది. వారి దౌర్జన్యాలకు ఏకంగా దేశం వదిలి అమెరికా పారిపోయినట్టు ఆ బాధితురాలు చెప్పుకుంటుంది. అంటే ఎంత దారుణంగా, ఎంత నీచంగా ఉందో పరిపాలన మీరు అందరూ కూడా అర్థం చేసుకోవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ఆర్ఐలతో పాటు మన రాష్ట్రంలో ఉన్నటువంటి భూ బాధితులు లక్షల్లో ఉన్నారు. ప్రభుత్వం ఏమి తెలియనట్టు వ్యవహరిస్తుందంటే అన్నీ తెలుసు. ఇలాంటి వాళ్ళందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఒక ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరికీ కూడా అండగా నిలవాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. గత ఎన్నికల్లో పోగొట్టుకున్న చోటే తిరిగి విశ్వసనీయత, నమ్మకాన్ని సంపాదించుకోవడానికి ఇంతకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి గొప్ప అవకాశం మరొకటి ఉండదు. సో రాష్ట్ర వ్యాప్తంగా కూటమి నేతలు ఆక్రమించుకున్న ప్రభుత్వ స్థలాలతో పాటు ప్రైవేట్ ఆస్తుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైన్యం, సోషల్ మీడియా వాళ్ళ నాయకులు గుర్తించాలి. పాలకుల భూదోపిడికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఇటువంటి ఉద్యమంలో ఎక్కడో ఒక చోట వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొని సామాన్యులు, నిస్సహాయాలకు భరోసా కల్పించారు. తమ మీద భూ ఆక్రమణలో ఆరోపణలు చేసి ఇప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏ రకంగా దందాలు సాగిస్తున్నారో ప్రజలకు ప్రత్యక్షంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వివరిస్తే అది చాలా బాగా ఉంటుంది. సో ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ళలో ఎన్నో పోరాటాలు చేసింది కదా. ఇప్పుడు ఈ భూ ఆక్రమణల మీద ఒక పెద్ద ఉద్యమ బాట పట్టాలని చెప్పేసి బాధితులంతా కూడా కోరుతున్నారు. ఇప్పుడు నోరు విప్పకపోతే రేపు మనదైనా ఆక్రమిస్తారనే భయం సామాన్యుల్లో కూడా ఇప్పుడు నెలకొంది. ఇటువంటి సమయంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంచెం జాగ్రత్తగా ముందుకు అడుగులు వేయాల్సిన అవసరం కూడా ఉంది. అలాంటి వాళ్ళందరినీ కూడా కలుపుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద ఉద్యమ బాట పట్టేందుకు కూటమి భూదోపిడిని పెద్ద అస్త్రంగా వాడుకోవాలని చెప్పేసి చాలామంది వైసీపీకి హితబోధ కూడా చేస్తున్నారు. అది ఒక రాజకీయంగా వాడుకోవాలనేసి కాదు, ఎవరైతే భూములు కోల్పోయారో, భూముల్ని ఆక్రమించుకున్నారో వాళ్ళకందరికీ కూడా అండగా ఉండి వాళ్ళ తరపున పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది. ఫ్యూచర్లో ఏ ఒక్కరు కూడా అనుకోకూడదు, ఓకే మన భూములు పోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనల్ని కాపాడుతాడు, మనకు అండగా నిలుస్తాడు, వైసీపీ మనకు అండగా నిలుస్తుంది, మన వైపు నుంచి పోరాటాలు చేస్తుంది. సో మన భూమి ఎవరైనా ఆక్రమించినా కానీ మనకి పలానా పార్టీ, పలానా నాయకులు అండగా ఉంటారన్న భరోసా మిగతా నాయకులకు కల్పించాలి. ఎందుకంటే ఈరోజు ఎవరిదో లాక్కున్నారు కదా అని చెప్పేసి సైలెంట్గా ఉన్నానుకో, రేపు నీ దాకా వస్తుంది, అప్పుడు నువ్వేం చేస్తావు? కాబట్టి ఇటువంటి వాటిని ఎప్పటికప్పుడు వైసీపీ వాళ్ళు తిప్పి కొట్టాల్సిన అవసరం ఉంది. దీని మీద ఒక పెద్ద ఉద్యమంగా ఒక పెద్ద ఉద్యమ బాట చేపడితే మాత్రం నిజంగానే హ్యాట్సప్ చెప్పొచ్చు వాళ్ళకి.